సంసారములో గృహమునందు బాహ్యాచారములుండును. అన్నింటి యందు ఆడపిల్లకే ప్రాధాన్యము. పండుగలు, పబ్బములు, వ్రతములు, నోములు, లక్షలుండును. అన్నింటి యందు ఆడపిల్ల ప్రాధాన్యము వహించును. స్త్రీ ధరించడి దుస్తులే వేరు. అవి గాలిలో అల్లల్లాడుచుండును. వాటికి మడతలుండును. వారు వన్నె వన్నె వస్త్రములు ధరింతురు. రోజును జుట్టు దువ్వవలేను, బొట్టు పెట్టవలేను, కనులకు కాటుక తీర్చవలేను. ఆడపిల్లలు తమకు అది కావలేను, ఇది కావలేను అని అడుగుదురు. ఆడపిల్ల ఇంటిలో తిరుగుచున్నచో ఇల్లు కళకళలాడును. ఆమె ముగ్గులు పెట్టును, గడపలకు ఆమె పసుపు కుంకుమలు పెట్టును. ఆమె వంట రుచికరముగా చేయును. జీవితంలో ఉన్న సౌఖ్యమంతయు వినోదమంతయు కూతురు చేతనే కలుగును, కానీ కొడుకు చేత కలగదు. కొడుకు చదివేడివాడు, సంపాదన చేసేడివాడు. అట్టి కూతురు లేనిచో చుట్టాల పిల్లని తెచ్చి పెంచుకుందురు. పెంపకం అడిగినచో ఎందరో జాలితో ఇత్తురు. పూర్వము దశరథ మహారాజునకు బిడ్డలు లేరు, ఒక్క కూతురుండెను. రోమపాదుడు వచ్చి ఆ కూతును పెంపకమిమ్మని అడిగాను. దశరథుడు ఆమెను పెంపకమిచ్చాను. తన కనుపున కూతురు పుట్టెననియే చాలును కాబోలు, అది ఏ గొప్ప భోగం. పెంచిన వారి మురిపమేమైనను రోమపాదునకు కలుగనిమ్మని దశరథుడిచ్చెను. పెంచుట కంటే కనుట ఏ గొప్ప విషయము కాబోలు. భావమునందు కదా సర్వము ఇమిడియుండును. కూతును కన్నచో పెంచినట్లే, మురిపములు తీరినట్లే. దామోదరుడు తన చిన్న మరదులకు ఏనుగు, ఒక అశ్వశకటము, ఒక బంగారు తొట్టయు, కాళ్లకు చేతులకు చిన్ని చిన్ని రత్నపుట ఆభరణములు, మెడలోనికి గొలుసు, యశోవతి కుట్టి ఇచ్చిన చిన్ని చొక్కా, చిన్ని టోపీ మొదలైన కానుకలు తీసుకుని గాంధార దేశమునకు పోయాను. అప్పటికి తన చిట్టి మరదలకి నెలపురుడు వెళ్ళెను. ఆనాటికి భారతదేశము కొన్ని విచిత్ర లక్షణములు కలిగి ఉండెను. ఆ లక్షణములన్నీ చిన్ని చిన్ని మబ్బులుగా ఉండెను. అవి పెద్దవై కుండపోతగా వాన కురియవచ్చును, లేదేని సమసిపోవచ్చును. నీలకంఠుడు అన్ని వార్తలు ఎప్పటికప్పుడు తెచ్చుచుండెను. అప్పటికొక విలక్షణమైన పరిస్థితి హస్తినాపుర సామ్రాజ్యం నందు కలిగెను. జరాసంధుడు చనిపోయిన తర్వాత ఆర్యావర్తనమున హస్తినాపుర రాజ్యమునకు ప్రాధాన్యం వచ్చెను. పూర్వము మగధ రాజ్యములో జరిగేడి విషయములు భారతదేశ సర్వరాజుల రాజధానులలో చెప్పుకొనబడుచుండేవి. అక్కడ ఏమి జరుగును, ఆ జరిగేడి దానిని బట్టి భారతదేశమునందు తదితర రాజ్యములలో మార్పులు సూచింపబడుచుండేవి. గిరివ్రజపుర రాజ్యం పక్షము అవలంబించడి రాజులు పేర రాజులు. ఇట్లుగా భారతదేశము విభక్తమై ఉండేడిదని చెప్పవచ్చు. జరాసంధుడు పోయిన తర్వాత మకుటాయమానమైన రాజ్యం లేదు. హస్తినాపుర రాజులు తమంతట తాము సర్వభారతదేశ చక్రవర్తులమని చెప్పుకొనట కలదు. ఈ సార్వభౌమ పదము భారతదేశమున పలుమంది రాజులు చేత వాడబడుకొనుచుండెను. సార్వభౌముడు అనగా అతని కింద కొందరు రాజులుండుట, కొందరు స్నేహితులగుట, కొందరు కప్పములు కట్టుట. ఒక వంశంలోని రాజువడో పరాక్రమవంతుడై 10 మంది రాజులను యుద్ధములో గెలుచును. వారి వలన కప్పములు గ్రహించును. అతడు తాత్కాలికముగా సార్వభౌమ శబ్దమును వాచ్యుడగుచుండును. ఒకడు తన పరాక్రమాతిశయమును నిరూపించుకొనుటకే ఈ సార్వభౌమ బిరుదమును వాంఛించును. అందరు రాజులు క్షత్రియులు, చాతుర్వర్ణ్యమును రక్షించుచుందురు. భిన్న దేశములందు భిన్న ఆచారములు ఉన్నారు. ప్రజా సుస్థితికి భంగము లేనంత వరకు పరదేశాధిపతి వచ్చి దండెత్తుట ఉండుట లేదు. పొరుగు రాజ్యమున ధర్మస్థితికి భంగము కలిగినచో ఇతడు పరాక్రమవంతుడైనచో వానిని పోయి నిర్జించును, సుస్థితిని నెలకొల్పును. కంసుడు దుర్జనుడు, దుష్టరాజు. జరాసంధుడు వాని వెనక ఉన్నాడు కావున వానిని ఎవ్వరునూ కన్నెత్తి చూడలేకపోయిరి. వాని మేనల్లుడే వానిని సంహరించెను. అది లోపలి వ్యవహారం, కుటుంబ వ్యవహారం. జరాసంధుడు చప్పున జోక్యము కలిగించుకొనుటకు వీలు లేకపోయాను. అయినను జరాసంధుడు మధురానగరమును ముప్పు తిప్పలు పెట్టెను. కృష్ణుడు తట్టుకొనలేక లేచిపోయాను. అతనికి జరాసంధుని మీద కోపము కలదు. హస్తినాపురము పైకి వచ్చుచున్నది. వారి సాయము తీసుకుని జరాసంధుని మడియించెను. నాటి నుండి గిరివ్రజ రాజ్యము వలె మకుటాయమానమైన రాజ్యము ఏర్పడలేదు. అట్టి
అట్టి ప్రశస్తి హస్తినాపురమునకు తేవలెనని కృష్ణుని వాంఛ. ఆ వాంఛ నెగ్గడిదే. అతడు కౌరవులను వెనక వేసుకొని వచ్చినచో సులభమయ్యేది. పాండవుల కొమ్ము పడిపోయినది. అది బోలు కర్ర, ములగ కొమ్మ. కుంతికి తమకు గల చుట్టరికము చేత కృష్ణుడు పాండవుల వైపే ఉండెను. ఈ పినతండ్రి పెదతండ్రుల బిడ్డల నడుమ గల భేదాభిప్రాయమును వలన గిరివ్రజ రాజ్యం ఎంత ప్రాముఖ్యము పొందెనో హస్తినాపుర రాజ్యం అంత ప్రాముఖ్యము పొందలేదు. ధర్మరాజుని రాజసూయ యాగములో కృష్ణుడు శిశుపాలుని వధించెను. దానితో మరలా చీలికలు వచ్చెను. దుర్యోధనుడు నిత్యము పినతండ్రి కొడుకులను ఎదురు చుక్కై నడుచుచుండెను. కౌరవులు రాజ్యంలో పాతుకొని పోయినారు. పాండవులు తెప్పలై తేలిపోవుచున్నారు. కృష్ణుడు ఎంత నీతిని ఉపయోగించినను వారి చేత నిలువ త్రొక్కించలేకపోవుచున్నాడు. ఇట్లుండగా శకుని గాంధారమున తనకు స్థానము లేకపోవుట చేత, రాజ్యము అన్నగారి దగుట చేత, తాను నేర్చిన విద్య ద్యూత్యమొకటియే అగుట చేత, ఆ ద్యూత విద్య వినోదములకు అయ్యేటిది కాని మహాప్రయోజనము సాధించేటిది కాకపోవుట చేత, దానికి ఏదో పెద్ద మర్యాద సంపాదింపవలేనని, దానికి ప్రాధాన్యము తేవలేనని హస్తినాపురమునకు చేరను. ఏమి జరిగినో తెలియదు. భారతదేశము ఇట్టి స్థితిలో ఉండను. ఇట్లుండగా కృష్ణుడు రాజగును రాజుకాడు. ప్రాధాన్యము కలదు, ప్రాధాన్యము లేదు. అతడు తాను పైకి వచ్చుట ఎట్లా అన్న ప్రయత్నంలో ఉన్నాడు. అందందు 1-2 ప్రదర్శించిన పరాక్రమములు కలవు. నీలకంఠుడు కొన్నిటిని చెప్పెను. ఆ కృష్ణుని చిన్ననాటి కథలు ఎట్టివో ఇవియు అట్లే ఉన్నవి, విశ్వసనీయములుగా లేవు. ఎట్లయినను కృష్ణుడు యాదవ వంశీయుడు. ఆ వంశమునకు రాజ్యార్హత లేదు. కృష్ణుడు పాండవులకు మంత్రి అయి హితుడై తిమ్మిని బమ్మిని తిమ్మిని చేయగలడు. కాని భారతదేశమున సామ్రాజ్యమును నిర్మించి ఆసేతు సీతాచలమును తన అదుపులోనికి తేలేడు. కానీ కృష్ణుని వద్ద ఒక లక్షణం ఉన్నది. అతడు కాముకుని వలె ఉన్నాడు. అతనిని స్త్రీలు వాంఛించుటే ఆశ్చర్యకరమైన విషయం. అసమర్థుడైన వానిని, నిజమైన సౌందర్యం లేని వానిని, నిచ్చలు పక్కచూపులు చూచు వానిని, నవ్వుచును సెలవులు చివర అదుముకొనిన వానిని, వ్యర్థాహంకారుని, లేని శక్తి ఉన్నట్లుగా నటించు వానిని ప్రేమింతురు. ఆ ప్రేమకు కారణం తెలియదు. మానవులలోనే ఏక స్త్రీ లగ్న మనుష్కులైన పురుషుల సంఖ్య తక్కువ. రాజులైనంతనే మరియు విపరీతముగా ప్రవర్తింతురు. ప్రక్కరాజు బలవంతుడైనచో వాని భయము పోగొట్టుకొనుటకు వానికి తమ కూతునిత్తురు. వాడు స్వభార్య లగ్న చిత్తుడయ్యు పరరాజు బలహీనత చేత వ్యామోహమును పొందును. ఈ రాజనీతికి తలయు తోకయు లేదు. ఈ రాజు శైవుడు, పొరుగు రాజు వైష్ణవుడు. వాడు బలవంతుడు. వీడు మాట్లాడకుండా వైష్ణవమును స్వీకరించును. ఒక నియమము లేని జాతి. అట్టే మాట్లాడినచో రాజుల ఎందుకంటే రాజ్యములు చేయువారు నందు కంటే సామాన్య మానవుల ఎందే నీతి నియమములు ఎక్కువ ఉండునేమో. శకుని హేతువున గాంధారి కారణమున గాంధార రాజ్యమునకు హస్తినాపుర రాజ్యమునకు సంబంధం ఉన్నది. ఈ 2 రాజకుటుంబములకు చుట్టరికములున్నవి. చుట్టరికము రాజనీతిని నిర్ణయించుచున్నది. ధార్తరాష్ట్రులు గాంధారేయులు, పాండవులు కౌంతేయులు. కౌరవులకు పాండవులకు విరోధములగుట చేత కృష్ణుడు గాంధార దేశమునకు ఎదురు పక్షమున ఉన్నాడు. గాంధార రాజుకు పుట్టక కూతురు పుట్టగనే భారతదేశమునంది సర్వరాజులకును శుభోత్సాహ్వానములు పంపెను. ఎవరెవరు వత్తురో వారికి పంపెను. నిజానికి కృష్ణునకు పంపనక్కర్లేదు. కృష్ణునకు కూడా పంపెను. మేనమామ ఇంటికి పోయిన తర్వాత దామోదరునకు ఈ సంగతి తెలిసినది. దామోదరునకు ఈ కృష్ణుని మీద పటరానంత కోపముగా ఉండెను. దామోదరుడు ఆ కృష్ణుని యొక్క ముక్కు మొగములను ఎరగడు. అతడు ఎట్లుండునో తాను ఎరగడు. అందందు కృష్ణుని వర్ణించడివారు, కృష్ణుని లీలలు అద్భుతముగా చెప్పడివారు దేశమునందు కలరు. వారి నుండి యశోవతి ఆ వర్ణనలను వినెను. తాను ఆమెను అడగగా ఆమె చెప్పెను. అతడు నీలమేఘ సుందరుడట, నెమలి పింఛమును తల ఎందు దాల్చునట, చెంచువాడా ఏమి? ఆ మాట విన్నప్పుడే దామోదరునకు అసహ్యం వేసెను. అతడు జారుడు, నిర్లజ్జుడు. 16,000 మంది గోపికలు
పసివాడైన తన యందు భార్య వలె నటించుచుండగా సిగ్గుపడవలేను కదా. తాను దారి వెంట పోవుచుండగా అందరూ వ్రేలెత్తి చూపింతురు కదా. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమనగా సుక్షత్రియులు అతనిని తమలోనికి ఎట్లు రానిత్తురు. దానికి ఈ పాండవులే కారణమై ఉండవలేను. పాండురాజు కుంతిని పెండియాడుట చేత వానికి ఈ మర్యాద వచ్చెను. తొలుత రాజ్యాధిపతి కాడు, తమకు ప్రతికక్షలోని వాడు, జరాసంధునకు ప్రత్యక్ష విరోధి. తామందరూ జరాసంధుని పక్షం వారం. ఆ కృష్ణునకు తన మేనమామ జన్మలగ్న పత్రిక పంపి సమాహ్వానము చేయుట న్యాయముగా లేదు. దామోదరుడు మేనమామతో ఈ సంగతి చెప్పాను. ఆయన ఇట్లనెను, పోయి పెండ్లి వంటి దానికి మనము పిలిచిన వారు అందరూ రారు. రాని వారిని పలుమందిని పిలుతుము. అందులో జనునమునకు ఆహ్వానములు పంపుట వట్టి ఆచారం. దానికి ఎవరునూ రారు. ఈ పిలుపులలో ఒక లౌకికం ఉన్నది. ఆయనకు ఒక కొడుకు కలిగినాడు, ఈయనకు ఒక కూతురు కలిగినది. అతనికి ఉపనయనము జరిగినది, ఆ వివాహము జరిగినది, అతడు మరణించినాడు మొదలైన వార్తలుగా ఉండును. ఆ రాజు కొడుకునకు పెండ్లి అయినది అని శుభలేఖ వెళ్ళినది. మరి ఒక రాజు వానికి తన కూతునిత్తుమని అనుకొనడు. కొంత శ్రమ తగ్గినది కదా. ఆ దేశపు రాజు చనిపోయేను. ఆ రాజ్యము యొక్క బలము కొంత తగ్గవచ్చును. ఇదివరకు ఆ రాజుతో ఇతడు బాధపడుచుండెను. బాధ తీరినదని సంతోషించును. దీని పేరు వార్త. ఆ కృష్ణుడు రావలయనని నేను వ్రాయలేదు, వ్రాయవలయునని వ్రాసిన వారు కూడా రారు. నీకు చిన్న మేనమర్దలు పుట్టినదన్న సంతోషం చేత వచ్చినావు. సమీప బంధువులకు ప్రేమలుండు. నీవైనను నీ రాజ్యమునందు తెరిపి ఉన్నది కనుక యశోవతి మీద రాజ్యభారము ఉంచి నీవు కదలవచ్చును. కనుక కాశ్మీరము భారతదేశమునకు ఒక మూల ఉన్నది గనుక పెరరాజు ఒత్తిడి దానికి తక్కువ గనుక నీవు రాగలిగితివి. ఈ గాంధార దేశ రాజ్యము నీకు పొరుగు రాజ్యము. మనము బంధువులము, దగ్గరి బంధువులము. ఇట్లుగాక గాంధార రాజ్యము నీకు విరోధి రాజ్యం అగునచో తేలికగా స్వరాజ్యమును వదిలిపెట్టి నీవు మరి ఒక చోటికి పోగలవా? ఇదిగో నీ మేనమరదలు, ఆమెకు నీ తెచ్చిన కానికలు ఇమ్ము. ఆమెకు నీవు మేనబావు అని తెలియదు. ఓయి దామోదర, ఆ కృష్ణుడన్నచో నీకు కోపమెందులకు? కొందరు అతనిని సాక్షాత్ నారాయణుడని చెప్పుకొందురు. అవునో కాదో నాకు తెలియదు. అతని పేరు మాత్రము విష్ణునామాలలో ఒకటి. నీ పేరును విష్ణునామాలలో ఒకటే. మా బావగారైన గోనంద మహారాజు గారు మధురానగరపు ముట్టడిలో మరణించెను. యాదవరాజు చేత వధింపబడనని చెప్పబడెను. ఆ యాదవరాజు ఎవరు? కృష్ణుడు యాదవరాజు కాదు కదా. కృష్ణుడు చంపలేదు. ఆ యాదవరాజు ఉగ్రసేనుడా? ఆయనకు అంత యుద్ధ నైపుణ్యం ఉన్నదా? వృధా కోపము పెట్టుకొనరాదు. నా మాటలను నెలదాటని నీ మేనమామ మరదలు చూడు ఎంత శ్రద్ధగా వినుచున్నదో. కృష్ణుడు భగవంతుడని దానికి తెలుసునేమో. పసిపిల్లలకు ప్రపంచిక జ్ఞానము ఉదయించినప్పుడు పరలోక జ్ఞానం ఉండునందురు. అది కృష్ణుని భగవంతుడు అనుకొంచున్నది. భీష్ముడు అనుకొనుట, వ్యాస మహర్షి అనుకొనుట నాకు తెలియదు. నా వార్తాహరులు ద్వారకకు పోయి వచ్చిచుందురు. అచటికి దేవతలు వత్తురట, మహర్షులు వత్తురట అనగా దామోదరుడు మామ, అతడు భగవంతుడే కావచ్చును, కాని సుక్షత్రియుడు కాడు. జరాసంధునకు విరోధి. మేము జరాసంధుని పక్షము వారము. నా మేనమర్దల్ని ఈ వేదాంతములు చెప్పి పాడు చేయకుము.